హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం గులాబీ మొక్క గురించి మాట్లాడుకుందాము. మా గార్డెన్లో ఉన్న నాటు గులాబీ చూడండి అసలు ఎన్ని పువ్వులు పూసిందో. నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల మా గార్డెన్లో గులాబీ మొక్కలన్నీ చాలా బాగా పూలు పూస్తూ ఉంటాయండి. 15 రోజులకు ఒక్కసారి ఏదో ఒక ఫెర్టిలైజర్ ఈ గులాబీ మొక్కలకైతే మార్చి మార్చి ఇస్తూ ఉంటాను. ఈరోజు వీడియోలో ఒక మంచి రోజ్ సూపర్ మిక్స్ ఫెర్టిలైజర్ అయితే చెప్పబోతున్నానండి. అది ఒక చెంచా వారానికి లేదా 10 రోజులకు ఒకసారి ఇచ్చారంటే గులాబీ పూలు సూపర్గా అయితే పూస్తాయి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తుందైతే నాటు గులాబీ పింక్ కలర్ అండి, డార్క్ పింక్ ఉంటుంది కదా, అది ఎంత చక్కగా పూసిందో చూడండి. అలాగే మొగ్గలు కూడా అసలు ఎంత చక్కగా వచ్చాయో. ఇంత బాగా రావడానికి గులాబీ మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలో కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాము. ఫస్ట్ మెయిన్ వచ్చేసి సన్లైట్ అండి. పూల మొక్కలకు సూర్యరశ్మి తగలకపోతే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా సరే వ్యర్థమే అండి. ఎందుకంటే మొక్కకు సన్లైట్ తగిలితేనే ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మొక్క ఆహారాన్ని అయితే తయారు చేసుకుంటుందండి. పువ్వులు చక్కగా పెద్ద సైజులో పూస్తాయి. నాకైతే చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయండి, మా గులాబీ మొక్క పూయట్లేదు, చాలా డల్గా ఉంటుంది, అస్సలు గ్రోత్ లేదు, మొక్కకున్న ఆకులన్నీ రాలిపోతున్నాయని ఇలా చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే సన్లైట్ మొక్కకి సరిగ్గా తగలకపోవడమేనండి. ఇది చలికాలం కాబట్టి డైలీ మొక్కలకి, మెయిన్గా గులాబీ లాంటి మొక్కలకి కనీసము 5 గంటలైనా డైరెక్ట్ ఎండ మొక్క మీద పడాలి. అప్పుడే మొక్క మంచిగా ఆహారాన్ని తయారు చేసుకుంటుంది, మొక్కల్లో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది, కొత్త చిగుర్లు బాగా వస్తాయి, మొగ్గలు వచ్చి పూలు పెద్ద సైజులో అయితే పూస్తాయండి. మొక్కకి సన్లైట్ సరిగ్గా అందకపోతే చీడపీడలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మా మొక్కలకు అన్నిటికి కూడా ప్రూనింగ్ చేశానండి. ప్రూనింగ్ చేసిన తర్వాత కొత్త చిగుర్లు అనేది ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. అలాగే మొగ్గలు కూడా చాలా చక్కగా స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొగ్గలు అనేది బంచెస్ ఎంత చక్కగా వచ్చాయో. ఇలాగా కొత్త చిగుర్లు వచ్చినప్పుడు చీడపీడలు అనేవి అయితే బాగా ఆశిస్తాయండి. అలా కాకుండా ఉండాలి అంటే వారానికి ఒక్కసారి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే సాఫ్ ఫంగిసైడ్ కూడా స్ప్రే చేస్తూ ఉండండి. మొక్కల్లో ఎలాంటి చీడపీడలు ఉన్నా అవి స్ప్రే చేయడం వల్ల మొక్కలను అయితే పాడవకుండా ఉంచుతాయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మట్టిలో తేమని, మాయిశ్చర్ ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి. మట్టి పూర్తిగా ఎండిపోకూడదు. అలా అని ఎక్కువగా వాటర్ ఇచ్చేసి మట్టిని బంకమట్టిలా చేయకూడదు. ఓవర్గా వాటర్ చేసినా లేదా తక్కువ వాటర్ ఇచ్చినా ఆ ఎఫెక్టు మొక్క మీద పడుతుంది. ఆకులు ముడుచుకుపోయినట్టు, వాడిపోయినట్లు అయిపోయి ఆకులన్నీ రాలిపోతూ ఉంటాయి. మొక్కల్లో కొత్త చిగుర్లు రావడం కూడా ఆగిపోతుందండి. కొత్త చిగుర్లు మంచిగా రావాలి అంటే మట్టిలో తేమ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఫెర్టిలైజర్ ఏంటో చూద్దామండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. అందులోకి ఆర్గానిక్ డిఏపి అండి, అంటే డై అమ్మోనియం ఫాస్ఫేటు. ఇందులో ఫాస్ఫరస్, నైట్రోజన్ అధికంగా ఉంటాయి. ఇది గులాబీలకు ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు తొందరగా వస్తాయి, పచ్చగా ఆరోగ్యంగా వస్తాయండి, వేర్లు బాగా డెవలప్ అవుతాయి. తర్వాత ఎప్సమ్ సాల్ట్ వేశాను. ఇది ఇవ్వడం వల్ల మొక్కల్లో ఫోటోసింథసిస్ బాగా జరిగి ఆహారాన్ని చక్కగా తయారు చేసుకుంటుంది. లాస్ట్గా మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ ఇవ్వడం వల్ల ఫ్లవర్స్ అనేది చాలా చక్కగా పెద్ద సైజులో అయితే వస్తాయండి. చూస్తున్నారు కదా, వీటన్నిటిని చక్కగా ఇలాగా కలిపేసుకొని మనకు గులాబీ మొక్కలకి, చామంతులకి, అలాగే మనము సీజనల్గా ఉండే బంతి అన్ని మొక్కలకైతే ఈ రకంగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అయితే ఇవ్వచ్చండి. పూలు అనేది చాలా చక్కగా పూస్తాయి. చూస్తున్నారు కదండి, ఫ్లవర్స్ అనేది అసలు ఎలాగా రాలిపోయాయో. ఫ్లవర్స్ని మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే ఈ శీతాకాలంలో మొక్క మొదట్లో ఇలాగా ఎలాంటి వేస్ట్ ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి, సాయిల్ అనేది ఎప్పుడూ కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మా సాయిల్ చూసారా అండి, అసలు ఎంత గుల్లగా ఉందో. సాయిల్ అనేది ఇలా ఉంటేనే మనకు వేర్లకు అనేది చక్కగా ఆక్సిజన్ అనేది అంది
మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వేరు వ్యవస్థ కూడా చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతుందండి. వేరు వ్యవస్థ చక్కగా ఉంటేనే మొక్క కూడా మనకు చక్కగా ఎదుగుతుంది. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా వస్తాయండి. చూస్తున్నారు కదండీ! మట్టి అయితే ఎంత చక్కగా ఉందో. అలాగే మట్టి అనేది ఎప్పుడు కూడా తడి తడిగా ఉండకూడదండి. అంటే బంకమట్టిలాగా ఉండకూడదు. ఇలాగా చక్కగా పొడి పొడిగా ఉంటే ప్లాంట్‌లనేది చాలా హెల్తీగా పెరుగుతాయి ఇలాంటి సాయిల్ మిక్స్‌లో. ప్రతి మొక్కకి అంటే మనం గులాబీలకి ఏ విధంగా సాయిల్ మిక్స్ కలుపుకోవాలి, అలాగే పండ్ల మొక్కలకు ఏ విధంగా కలుపుకోవాలి, యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలనేదైతే మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. చూస్తున్నారు కదా! ఇలాగా మొత్తం కూడా చెట్టు చుట్టూతా చేత్తో ఇలా అంటేనే ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు కుండీ చివర్లో అండి మొక్క మొదలు దగ్గరగా కాకుండా కుండీ చివర్లో మనము తయారు చేసుకున్న ఫెర్టిలైజర్ ఏదైతే ఉందో అది ఇలాగ చివర్లో ఒక గోతిలాగా తీసి అందులో అయితే మనము ఈ ఫెర్టిలైజర్‌ని వేయాలండి. అలాగే మనం ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటర్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదండీ! ఎక్కువగా వేయకూడదు. అంటే మనం వేసిన నీరంతా కూడా ఫెర్టిలైజర్‌తో సహా బయటికి వెళ్ళిపోకుండా వాటర్ అనేదైతే మొక్కకి ఇవ్వాల్సి ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యాపీ గార్డెనింగ్.